ఒక్కసారి గెలిచింది. ఓకే. ఎస్సీ సామాజిక వర్గం ఆయన గెలిచాడు అక్కడి నుంచి. పిఆర్పి కూడా గెలిచినట్టుంది కదా? పిఆర్పి మధ్యలో గెలిచింది. సిపి అది ఎప్పుడు అంటే నేను అనేది తెలుగుదేశానికి సీన్ లేదు అక్కడ. తెలుగుదేశానికి లేదు. అట్లాంటప్పుడు ఇంకా తెలుగుదేశం అభ్యర్థిగా అనేది ఒక మైనస్ ఆయన. తెలుగుదేశం నాయకుడిగానే చూస్తున్నారు. అదే అంటున్నాను. రెండవది భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్నటువంటి పట్టు ఒక్క 8వ డివిజన్, నేను ఇంతకుముందు కూడా చెప్పా, 8వ డివిజన్ లో కార్పొరేటర్ 20 సంవత్సరాలు గెలిచింది ఆవిడ 4 టర్ములు. ఆ ఒక్క చోట తప్పించి పట్టు ఉండేది కాదు. అది తప్పి ఈ రెండే అక్కడ ఫినామినా. ఇంకోటి ఇప్పుడు వచ్చేటప్పటికి అవతల ముస్లిం సామాజిక వర్గాన్ని తీసుకున్నారు. ఇప్పుడు నగరాలు యాడ్ అయ్యారు. అసలే నగరాలు మొన్న మేయర్ రావడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇతను అంటే మొన్న వెల్లంపల్లి గెలిచింది. వెల్లంపల్లి లాస్ట్ ట్రిప్ గెలిచింది. అక్కడ వైసీఆర్ ఆల్రెడీ వీళ్ళకి సపోర్ట్ గానే ఉన్నారు వైసీపీకి, అందువల్లనే అక్కడ ఉపయోగపడి ఇప్పుడు ఆ వైసీఆర్ని ఇటుకి తీసుకురావడానికి ఆ డూండి అనే కుర్రోడితో ప్రయత్నిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఇది ప్రస్తుతం కనబడుతుంది. కానీ వైసీపీ కరెక్ట్ స్టెప్ ఏనా అంటే మైనార్టీని అక్కడ పెట్టడం, ఆసిఫ్ ఖాన్ అనే వ్యక్తిని అక్కడ పెట్టడం అంటే ఇక అక్కడ సమీకరణాల్లో, ఈ కుల సమీకరణాల్లో అదే ప్రధాన సమీకరణం. అక్కడ మొట్టమొదటి నుంచి అక్కడ ముస్లింని పెట్టిన ప్రతిసారి గెలుస్తూ వచ్చారు. బేగ్ తెలుగుదేశం పార్టీ తరఫున బేగ్ పోటీ చేసినప్పుడు జలీల్ ఖాన్ అవతల ఉన్నాడు కాబట్టి గెలిచాడు. కాబట్టి అప్పుడు ఆయన టీడీపీలో లేనట్టున్నారు కదా. అదే అనేది నేను అనేది, అక్కడ ఎప్పుడు ముస్లిమే గెలుస్తున్నారు. తెలుగుదేశం ముస్లిం గెలవాల, తెలుగుదేశం ముస్లిం అయిన నాగుల మీద గెలవాలి. అక్కడ తెలుగుదేశం తరఫున బేగ్ని పెట్టినప్పుడు గెలవాల. కాంగ్రెస్ ముస్లిం గెలుస్తూ వచ్చారు. అక్కడ ఏంటంటే ఎప్పుడు ఎందుకనో అనేది యాంటీ టీడీపీ అట్మాస్ఫియర్ ఎక్కువ వెస్ట్ లో. అది ఎందుకనో తెలియదు. అది ఫ్రమ్ ద